నీళ్ల మీద పంచాయతీ, మేడిగడ్డ మీద పంచాయతీ, మధ్య మధ్యలో అప్పుల పంచాయతీ, కరెంటు మీద కొట్లాట, ఇట్లా లీడర్ల మధ్య మొత్తము పంచాయతీలే నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీలో. రచ్చ చేసినా కక్ష కట్టినా ఏం చేయలేరు అని కారు పార్టీ లీడర్లు అంటున్నారు. ఉన్నది ఉన్నట్టు అంటే కోపం ఎక్కువ అన్నట్టే చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇట్లా తెలంగాణ అసెంబ్లీలో భయంకరంగా కొట్లాట్లు జరిగినాయండి. అయ్యేమో చూడండి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం బీకనిక పోయినావు అని అడిగితే రా ఇప్పటికే ప్రజల్ని పాయింట్ ఊడబిక్కురు, ఉన్న అంగి చొక్కా కూడా ఊడబిక్తాం. ఎట్టున్నదో చూడు ఈ కథ, రాంద్రి చూసుకుందాం నీ ప్రతాపం ఎంతో నా ప్రతాపం ఎంతో అన్నట్టే నడిచింది తెలంగాణలో అసెంబ్లీ మీటింగు. ప్రతిపక్ష పార్టీల పెద్ద లీడరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన గట్టినైనా మాట్లాడేది, నోటికి తలుపు తాళం లేదా అన్నట్టే మాటల బాణాలేసిండు ముఖ్యమంత్రి సారు. ఈరోజు మేడిగడ్డ మేడి పండులాక కుంగిపోతే మేడిగడ్డల నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష. ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. నిన్న మేడిగడ్డ మీదికి పోయొద్దాం రమ్మంటే రానే లేదు. రానప్పుడు ఊకోవాలి, ఇంట్లో కూర్చోవాలి, అంతేగాని రాష్ట్ర సీఎంను పట్టుకొని ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతాడా? మేడిగడ్డ మేడి పండు లెక్కనే మీదికి చూడ్డానికే ఉన్నది, లోపల ఏం లేదు అన్నట్టే చెప్పిండు సీఎం సారు. అంతేకాదు ఇంకా ఇంకేమన్నాడో ఈయనొలి. ఉపనాయకుడు ఇక్కడ సభలోకి రాకుండా పారిపోయి ఈరోజు చర్చ చేద్దామంటే రాకుండా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇట్లా మాట్లాడొచ్చా అధ్యక్ష? అందుకే నేను ఒకటే మాట అడుగుతున్నా, మీరు ఇవాళ చర్చకు సిద్ధమైతే పిలువుండి, మీ పార్టీ నాయకుడిని, మీ సభాపక్ష నాయకుడిని చర్చ చేద్దాము. అది మేడిగడ్డ మీది కంటే రాలేదు, అసెంబ్లీలో అయ్యేటి మీటింగ్ల కన్నా రావాలే కదా. రమ్మంటే రాకుండా పారిపోయి పరాయి మాటలు ఎందుకు మాట్లాడాలి అన్నట్టే గట్టిగానే అరుచుకున్నాడు. ఈ గిట్ట అధికార పార్టీలు మాట్లాడుతుంటే చూసి మైక్ అందుకున్న కేటీఆర్ సార్ కూడా గట్టిగానే సమాధానాలు చెప్పిండు. కాళేశ్వరం గురించి మాట్లాడి అదేమి జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద వరద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, నేను గౌరవ సభ్యులకు తమరి ద్వారా తెలియజేసేది అధ్యక్ష ఒకటే ఒక్క మాట. కాళేశ్వరం అనేది ఒక బరాజ్ కాదు అధ్యక్ష. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు. శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష? శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు, స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో. కాళేశ్వరం అని ఒకటే పాట పాడుతున్నారు. కాళేశ్వరం అంటే ఉట్టి మాటలు కాదు, మూటలు మోసడానికి తెలుస్తుంది బస్తా బరువెంతో అన్నట్టే సర్కారుకు సమాధానాలు చెప్పిండు కేటీఆర్ సారు. నడుమ మంత్రి పొన్నం సారు కూడా గట్టిగానే అరుచుకున్నాడు. ఇగో ఇట్ట నీళ్ల పంచాయతీల షెయి పార్టీలకు కారు పార్టీలకు నడుమ పంచాయతీ గట్టిగానే నడిచింది. అట్ట జరంతసేపు కారు పార్టీలు మీటింగ్ ను వాకౌట్ కూడా చేసిరు. ఇట్ట మాటలు సవాళ్ళు తొడలు కొట్టుకోడు మీసాలు తిప్పుకున్నట్ల నడుమ గట్టిగానే నడిచిందనుకో రాదు తెలంగాణ అసెంబ్లీలో నీళ్ల పంచాయతీ.